ఈరోజు అనగా జూన్ 15వ తేదీన వ్యాగన్ వర్క్షాప్ ఎంప్లాయీస్ సంఘ్ వారు మర్రి రాఘవయ్య గారి 77వ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారిని ఆహ్వానించినందుకు రెడ్ క్రాస్ తరపున నా హృదయపూర్వక అభినందనలు. ఈ శిబిరంలో సుమారు 77 మంది స్వచ్ఛంద రక్తదాతలు రాఘవయ్య గారికి జన్మదిన కానుకగా రాఘవయ్య గారి సేవలకు గుర్తింపుగా రక్తదానం చేయటం జరిగినది. ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు రెడ్ క్రాస్ విజయవాడ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రక్తదాన శిబిరంలో సంఘ్ సెక్రటరీ చాంద్ బాషా, ఎన్ఎఫ్ఐఆర్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కె జోగీందర్ రెడ్డి గారు, డిప్యూటీ సిఎంఈ జి అప్పారావు గారు, సంఘ్ డిప్యూటీ డివిజనల్ కార్యదర్శి ఎస్వి సాంబశివరావు గారు, కె దుర్గాప్రసాద్ గారు, డేవిడ్ రాజు గారు, వ్యాగన్ వర్క్షాప్ కార్మికులు పాల్గొన్నారు. అందరికీ రెడ్ క్రాస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం 9,20,00,000 మంది సుమారు 60 దేశాలలో రక్తదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు యొక్క ముఖ్యోద్దేశం ప్రతి ఒక్కరికి రక్తదాన ఆవశ్యకతను తెలియచేయటం, అలాగే ఎక్కువ సంఖ్యలో రక్తదాతలు ముందుకు వచ్చేలాగా చేయటం, ఇంతవరకు రక్తదానం చెయ్యని వారిని కూడా రక్తదానానికి సుముఖులుగా చేయటం, అలాగే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇంతకాలం స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న రక్తదాతల సేవలను ప్రశంసించటం. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన నినాదం గివ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, డొనేట్ బ్లడ్. ఈ సంవత్సరం మనం 10వ ప్రపంచ రక్తదాతల వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం. అందుకే మీరిచ్చే రక్తం అమూల్యమైనది. అది రోగికి క్రొత్త జీవితాన్ని ప్రసాదించటమే కాకుండా అతడు 10 కాలాల పాటు ఆరోగ్యవంతుడిగా జీవించడానికి తోడ్పడుతున్నది. ఎవ్రీ బ్లడ్ డొనేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి రక్తదానం జీవన ప్రదాయని అని మరువద్దు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చాలా దేశాలలో అవసరానికి చాలినంత రక్తాన్ని సేకరించలేకపోతున్నారు. అలాగే నాణ్యమైన ఆరోగ్య భద్రతను హాని కలిగించని రక్త సేకరణలో కూడా చాలా కష్ట నష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి కలుగుతున్నది. తగినంత రక్తాన్ని స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరించి 2020వ సంవత్సరం నాటికి మన రక్తం యొక్క కొరతను అధిగమించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. మన శరీరంలోని బరువులో 7% వరకు రక్తం ఉంటుంది. ఆరోగ్యవంతుడైన వ్యక్తి 50 కిలోల నుంచి 70 కిలోల బరువు ఉంటే అతని శరీరంలో 5.5 లీటర్ల నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. 1 యూనిట్ రక్తాన్ని కాంపోనెంట్స్గా అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్గా విడగొట్టవచ్చు. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రోగికి ఎక్కించవచ్చు. రక్తంలో ఏబి, ఓ అలాగే దానికి సంబంధించి నెగటివ్ గ్రూపులు ఉంటాయి. ప్లాస్మా రక్తంలో 55% దాకా ఉంటుంది. మిగిలిన 45%లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఉంటాయి. రక్తదానం చేయటానికి చాలామంది వెనుకడుగు వేయటానికి కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. కొందరికి రక్తాన్ని సేకరించే సూదులు, బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం, అలాగే రక్తదానం వలన ఏదైనా రుగ్మతలు కానీ నీరసం కానీ కలుగుతుందోమోనన్న అపోహ. ఇవన్నీ వాళ్ళ అనుమానాలు మాత్రమే. రక్తదానం వల్ల ఇటువంటివేవీ రక్తదాతలను బాధించవన్న నిజం తెలుసుకోండి. అలాగే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నాణ్యతకు ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తున్నదన్న నిజం తెలుసుకోండి. అందుకే గత 12 సంవత్సరాలుగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా అందరి మన్ననలను పొందుతూ అందరికీ సమానంగా సేవలు అందిస్తున్న బ్లడ్ బ్యాంక్ ఇంతవరకు మమ్మల్ని ఆదరించి పూర్తి సహాయ